హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో నైవేద్యంగా కానీ ప్రసాదంగా కానీ అంతకంటే ఎక్కువగా మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ నిమ్మకాయ పులిహోర తయారు చేసుకుందామండి. అది కూడా 10 నిమిషాల్లో. మనకి ఎప్పుడైనా పులిహోర తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా చేసుకునే రెసిపీ కదా. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సూపర్ రెసిపీ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక పావు కేజీ బియ్యం అండి, ఒక గ్లాస్ బియ్యం కుక్కర్లో తీసుకుని మనం 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనం తీసుకున్న బియ్యానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. అంటే 2 గ్లాసులు నీళ్లు పోసేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ ఉడికించుకోవాలి. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి. యాక్చువల్లీ నానబెట్టాల్సిన అవసరం లేదనమాట. ప్రెషర్ పోయిన తర్వాత ఈ ఉడికిన వేడివేడి అన్నాన్ని ఒక పళ్ళెంలో ఇలా వేసుకోండి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దాంతోపాటు ఒక రెబ్బ కరివేపాకు వేసి అన్నాన్ని ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది అన్నానికి బాగా పడుతుంది. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత పావు కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకుని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు సగం పైన వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అవ్వాలండి. చక్కగా మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మీకు ఇష్టమైతే ఒక 10 వరకు జీడిపప్పులు కూడా వేసుకుని దోరగా వేయించుకోండి. జీడిపప్పులు అనేది ఆప్షనల్. ఇవన్నీ వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకి మాడిపోకుండా బాగా వేగుతుంది. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అవ్వాలి. పోపు మొత్తం మనం మీడియం టు లో ఫ్లేమ్ లోనే దోరగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆఖరిగా 2 చిటికెళ్ళ ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. పసుపు వేయగానే స్టవ్ ఆఫ్ చేయాలి, అప్పుడు మాడిపోకుండా ఉంటుంది. ఈ పోపులోనే మనం 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా అన్నంలో కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న అన్నాన్ని మరొకసారి బాగా కలిపి అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు వేసేయాలి. సగం పోపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిగతా సగం వేసి కలిపితే బాగా కలుస్తుంది అనమాట. ఆఖరిగా 2 పెద్ద సైజ్ నిమ్మకాయల్ని పిండుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని మీకు తగినట్టుగా ఎక్కువ తక్కువ కూడా పిండుకోవచ్చు. ఈ అన్నానికి 2 పెద్ద సైజు నిమ్మకాయలు సరిపోతాయి. ఉప్పు సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చండి. ఆఖరిగా కొంచెం కట్ చేసుకుని కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి. మీకు టైం లేనప్పుడు ప్రసాదంగా కానీ నైవేద్యంగా కానీ లంచ్ బాక్స్గా కానీ లేదంటే మీకు పులిహోర తినాలనిపించినప్పుడు కానీ ఈ నిమ్మకాయ పులిహోర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.